అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనబడాలి ఫ్యూయల్ లేకుండా ఆగిపోయింది అని అనుకుంటే ఇది వేసుకోవచ్చు.
ఆదిలాబాద్ అభివృద్ధికి ఒక మెట్టుగా భావించేటటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని 2014 నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఆ రోజు శాసనసభ్యునిగా లేనప్పటికీ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ నా కళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం కావాలని, ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం వల్ల శాసనసభ్యునిగా నేను ఎన్నికైన తర్వాత నా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో కూడా నేను నా తరపున ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఆవశ్యకతను, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల జరిగేటటువంటి లాభాలను శాసనసభను వేదిక చేసుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఆ రోజు చేసినటువంటి చర్చ సందర్భంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. మొన్న కూడా ఢిల్లీకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిసినప్పుడు నేను ఆదిలాబాదు సమస్యల గురించి నేను ప్రస్తావించగా వారు సానుకూలంగా స్పందించి నేను ఆదిలాబాద్ వచ్చినప్పుడు కూడా నాకు ఈ సమస్యలు నువ్వు చెప్పినవని నరేంద్ర మోడీ గారు స్వయాన తన నోటి నుంచి మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. తప్పకుండా ఈ ఆదిలాబాదులో మీకు అవసరం ఉన్నటువంటి ఆ విషయాల మీద నేను సంబంధిత శాఖ అధికారులను సంబంధిత మంత్రులకు చెప్తానని చెప్పారు. ఆదిలాబాదు అభివృద్ధి కావాలంటే ఇక్కడ అనేకమైనటువంటి ఖనిజ సంపద ఉన్నప్పటికీ మరి మిగతా ఇక్కడ పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడ వారికి ఉపాధి అవకాశాలు రావాలన్నా ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం చాలా కీలకం. ఈ డిఫెన్స్కు సంబంధించినటువంటి, రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం కూడా చేయవలసిందిగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీని అంతా కూడా స్టడీ చేయమని చెప్పిండ్రు. ఈ ఎయిర్పోర్ట్ అదేవిధంగా డిఫెన్స్కు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ ఇవన్నీ ఈ రెండు కూడా ఆదిలాబాద్లో నిర్మాణం అయితే ఆదిలాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కూడా కలవగా వారు కూడా సానుకూలంగా స్పందించి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం ఆవశ్యకతను ఎంత అవసరం ఉన్నదో, చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితుల గురించి కూడా స్వయంగా ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు వివరంగా పత్రికా విలేకరులకు కూడా ఆ రోజు ఇష్టాగోష్ఠిలో చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.